హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డాల్ఫిన్ ఐలాండ్ ఈ మూవీ తెలుగులో యూట్యూబ్లోనే ఉంది. మార్నింగ్ ఒక రివ్యూ చేశా, గాజ్ అని. ఆ మూవీ చాలా బాగుంది. ఇంకా చూడకపోతే అలా ట్రై చేయండి ఒకసారి. రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసా, చూడండి. మరి ఈ మూవీ విషయానికి వస్తే ఇది ఒక హాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా. జస్ట్ 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మసాలా అయితే ఏం లేదు. నేను హాలీవుడ్ మూవీ చూసానా లేదంటే సీరియల్ చూసానా ఏదో కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంది. మరి మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో క్లియర్గా చెప్పేస్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, అన్నాబెల్ అనే ఒక అమ్మాయికి 5 years ఉన్నప్పుడే ఫాదర్ మదర్ యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ తాత దగ్గర అమ్మాయి పెరుగుతుంది. బ్యూటిఫుల్ ఐలాండ్లో హ్యాపీగా తన తాతతో ఉంటుంది. ఒక డాల్ఫిన్తో కూడా ఫ్రెండ్ అయిపోద్ది. తాత అంటే నాన్నగారి నాన్న తరపు. అయితే అమ్మాయికి 14 years రాగానే డబ్బున్న వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చి ఆమెను తీసుకుపోదామంటారు. మరి ఈ ఫ్యామిలీ ప్రాబ్లం ఎలా తీరుతుంది, లాస్ట్కి అమ్మాయి ఎవరి దగ్గర ఉంటుంది, ఏ తాతతో ఉంటుంది, లాస్ట్కి కోర్టులో కేసు ఏమవుతుంది, ఇదంతా మీరు మూవీలో చూడడానికి ఉంటుంది. మరి మూవీ ఎలా ఉందంటే ఇట్స్ ఏ బిలో యావరేజ్ ఫిలిం భయ్యా. మరీ అంత వరస్ట్గా లేదు, అలాగని బాగోలేదని కూడా చెప్పలేను. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో పిక్చరైజ్ చేశారు, కానీ బ్యూటిఫుల్ స్టోరీ. చాలా ప్రిడిక్టబుల్గా, చాలా సింపుల్గా, ఎటువంటి ట్విస్ట్లు టర్న్స్ ఏమీ లేక సాదా సీదాగానే సాగింది. ఆ అమ్మాయి లాస్ట్కి ఎవరి దగ్గర ఉంటుంది అన్నది మనం ఈజీగా గెస్ చేయొచ్చు. డాల్ఫిన్ ఐలాండ్ అంటే నేను ఇంకేదో అడ్వెంచర్ మూవీ అనుకున్నా. బట్ మూవీ చూస్తే మనకు తెలుగు సెంటిమెంట్, తెలుగు సినిమాలు చాలా వచ్చాయి ఇదే కాన్సెప్ట్ మీద. దీనికన్నా ఇంకా మన మూవీసే బెటర్. లో బడ్జెట్ ఫిలిం, యాక్టర్స్కి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే లేనట్లుగానే తీశారు. ప్రతి షాట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సెంటిమెంట్ కూడా అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. బట్ తాత మాత్రం చాలా నచ్చాడబ్బా. బాగా చేశారు అతను యాక్టింగ్. తన మనసులో బాధపడుతూ బయటికి నవ్వుతూ కనిపించడం, అది మాత్రం నచ్చింది. అండ్ లాస్ట్లో డాల్ఫిన్ హీరో చేశారు. ఆ కేసులు, గొడవలు అవన్నీ కూడా చాలా సినిమాల్లో చూసినట్టే ఉంటుంది తప్ప కొత్తదనం అంటూ ఏం లేదు. తాత మనవరాలు బాండింగ్ అయితే బాగానే ఉంది. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అదొకటే ప్లస్ మూవీకి. టైంపాస్ కోసం మూవీని చూద్దామంటే ఒకసారి ట్రై చేయండి, లేదంటే వదిలేయండి. అది మీ ఇష్టం, ఇంకా మీకే వదిలేస్తా. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.